అందరికీ నమస్కారం. ఈరోజు లావణ్య త్రిపాఠికి సంబంధించి ఆమె మీద కేసు పెట్టారంటాను కానీ అరే మా బంగారం మీద ఎవడరా హెరాస్ చేసింది ఇబ్బంది పెట్టిందని. ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతాను. నాకు సినీ ఇండస్ట్రీలో ఆమె లావణ్య త్రిపాఠికి చూస్తుంటే మంచి ఫ్రెండ్ అనే ఫీలింగ్ వస్తుంది, మంచి హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు ఆమెను చూస్తే. సో నా చిన్నప్పుడు ఇష్టపడిన పర్సన్ పేరు కూడా లావణ్య. అండ్ నా లైఫ్లో ఉన్న నా దేవత ఎస్పి, తన యొక్క రూపురేఖలు మొత్తం ఈ లావణ్య త్రిపాఠిలాగే ఉంటాయి. ఇలా రకరకాలుగా ఏవైనా కానివ్వండి, ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండా, ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి క్యారెక్టర్ చేయకుండా పద్ధతిగా ఉండిద్ది ఈ అమ్మాయి లావణ్య త్రిపాఠి. అందుకనే ఆమె అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, నాకు గౌరవం, అభిమానం. సో అటువంటి పర్సన్ కూడా హెరాస్ చేస్తూ దిక్కుమాలతనంగా కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడంటే ఏమన్నారు అసలు వాళ్ళని? పర్పుల్ క్రేయాన్ అంట. ఈ అకౌంట్ చూస్తే ఎక్కడా లేదు, కనిపించట్లేదు. బ్లాక్ చేశారో తీసుకుని అవతలకి వెళ్ళిపోయారో తెలియదు. కేసు పెట్టగానే డీటెయిల్స్ బయటకు వచ్చాయి కదా, ఇక ఇమీడియట్గా పోలీసు ఎక్కడ ఉంటారు ఏంటని ఐపీఎస్ మొత్తం ఎదుగుతున్నారు. వాడికి దొరికినట్లేడు, ఆడలో మొగలు కూడా తెలియదు. ఈలోపు కేసు ఫైల్ అయిపోయింది. ఏమన్నట్టు కామెంట్లతో, రకరకాల వీడియోలతో ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఆమెను టార్గెట్ చేయటం ఏంటారా? అసలు లావణ్య త్రిపాఠి అసలు ఏం చేసిందిరా? అసలు ఎవరినే ఉండదు కదరా పాపం. అసలు ఆమెను ఎలా టార్గెట్ చేశారా బాబు అసలు? సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ దండం పెడుతున్నా. అరే నార్మల్గా ఎగిసకాలు చేస్తే వాళ్ళు మీరు ఏదైనా అన్నారంటే ఒక అర్థం, కానీ పద్ధతిగా ఉండే వాళ్ళ మీద కూడా ఏంటి దిక్కుమల్ల కామెంట్లు, దిక్కుమల్ల పోస్టులు, హెరాస్ చేయటాలు. మారండి రా బాబు.